సో యు ఆర్ నాట్ రియల్టర్. మీరు రియల్టర్ కాదు. నేను రియల్టర్ అనే పదాన్ని నేను ఒప్పుకోను మేడం యాక్చువల్లీ జనరలీ. సో నేను ఐ సే ఓకే. ఐఎమ్ ఎ బిల్డర్. యు ఆర్ బిల్డర్. సో ఐ టేక్ ప్రైడ్ ఇన్ క్లెయిమింగ్ మై సెల్ఫ్ ఎస్ ఎ బిల్డర్ ఓకే. రాదర్ దాన్ యూజింగ్ దట్ వర్డ్ యాజ్ రియల్టర్. నాకు తెలుసు ఎందుకో సార్. మీరు భయపడుతున్నారు ఆ వర్డ్ మీద, ఒక బ్యాడ్ ఇమేజ్ ఉంది, ఎందుకు నువ్వు పోయి నాకు అందులోకి వెళ్ళడం అనేసి. మీరు చెప్పినట్టు మేడం Yeah. 20 years బ్యాక్ యా ఎనీ ఇండస్ట్రీ ఎవాల్వ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. రైట్. సో రెగ్యులేషన్స్ కానీ మానిటరింగ్ కానీ అప్రూవల్స్ కానీ గవర్నమెంట్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అప్గ్రేడ్స్ చేంజెస్ చేస్తూ సిస్టాన్ని చాలా చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు పూర్వము 20-25 years బ్యాక్ అవి చూస్తే అప్పుడు ట్రెండ్ ఎలా ఉండేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాస్ అమీర్పేట, మధురా నగర్, సిద్ధార్థ నగర్, కళ్యాణ్ నగర్, ఎస్ఆర్ నగర్ ఆ ఏరియాల్లో అప్పుడప్పుడే ఇండిపెండెంట్ హౌస్లు కొనుక్కొని కాలనీస్గా కట్టుకున్న వాళ్ళు ఇల్లు కూలగొట్టేసేసి రెండు ఇల్లు కలిపేసేసి ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటే సో వాళ్ళకు 2 ఫ్లాట్లు వస్తాయి, 4 ఫ్లాట్లు వస్తాయి, మిగతావి అమ్ముకోవచ్చు. ఈ కాన్సెప్ట్తో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండేది. అప్పుడు నామ్స్ కానీ అవి కానీ అంత స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా ఉండేవి కాదు. అండ్ ఇంకొకటి టెక్నాలజీ డిజిటైజ్ లేదు అప్పట్లో, అన్నీ కూడా మాన్యువల్గా జరిగేవి. మాన్యువల్గా జరిగినప్పుడు తప్పులు జరిగేదానికి సహజంగా పాసిబిలిటీ ఉంటుంది. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కానీ, సో ఎక్స్ప్లాయిట్ చేద్దామనే కానీ కొందరు చేసి ఉండొచ్చు ఇండస్ట్రీలో. బట్ యాక్చువల్లీ ఇమేజ్ ఏముంది అని అంటే మొత్తం ఇండస్ట్రీనే ఇట్లా అంతా ఇది బ్యాడ్ నెగటివ్ అనే ఒక ఇంప్రెషన్ అనేది ఇట్ ఈస్ డీప్ రూటెడ్ ఇన్ కస్టమర్స్ ఇన్ పబ్లిక్స్ మైండ్, విచ్ ఈజ్ నాట్ ట్రూ. అది చేంజ్ అవుతోంది. ఇప్పుడు మీరు ఈ లాస్ట్ 20-30 yearsలో చేంజ్ కానీ చూస్తే ఇంతకుముందు 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కట్టేదానికే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు టెక్నాలజీ మారింది. సో వీఆర్ ఆల్సో యూజింగ్ న్యూ టెక్నాలజీస్. పూర్వం ఇల్లు అంటే కడితే రెడ్ బ్రిక్తో కడితేనే ఇల్లు అనిపించేది మనుషులకి. రెడ్ బ్రిక్ కాస్త సిమెంట్ బ్రిక్ అలవాటు చేశారు ఫాస్ట్ కావాలని. తర్వాత ఇప్పుడు కాంక్రీట్ వాల్స్, మైవాన్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అల్యూమినియం ఫామ్తో వాల్స్ కడుతున్నాం. లేకుంటే 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు కట్టాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. సో టిపికల్ కన్వెన్షన్ స్టైల్లో పోవాలంటే పూర్వం మనం వుడెన్ డోర్ ఫ్రేమ్స్ అవి విండోస్ ఇచ్చేవారు వాళ్ళు. ఇప్పుడు యూపీవీసీ అనేది కొత్తగా ఇంట్రడక్షన్ వచ్చింది. సో టెక్నాలజీతో పాటు ఆఫరింగ్ కూడా కన్స్ట్రక్షన్లో డిఫరెంట్వి అందిపుచ్చుకుంటూ డిఫరెంట్ బిల్డర్స్ వస్తున్నారు. పూర్వము ఒక కొత్త వ్యక్తి, ఇప్పుడు నేనే 2007లో బిల్డర్ అవ్వాలి అనుకున్నప్పుడు నాకు తెలిసిన ఒక అతను, నా శ్రేయోభిలాషి, నా పాత బిల్డరు, నా మీద ఉన్న అభిమానంతో ఆయన భూమి డెవలప్మెంట్కి ఇవ్వడం అని చేయడం జరిగింది. ఇప్పుడు తర్వాత మీకు రెగ్యులేషన్స్ గవర్నమెంట్ వైజ్ రెరా అనేది రావడము, తర్వాత అప్రూవల్స్ కూడా చాలా స్ట్రింజెంట్ అవ్వడము, సో ఫీజులు బాగా పెరిగిపోవడము, అండ్ చిన్న ప్రాజెక్ట్స్కి విలువ లేకపోవడము ఇప్పుడు. సో నోబడీ ఈజ్ ప్రిఫరింగ్ నౌ ఇన్ ది చేంజ్ ట్రెండ్. ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుందామనే వాళ్ళు తగ్గిపోయారు ఈరోజు మార్కెట్లో. తర్వాత ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లోనే ఇల్లు కొనుక్కుందామని అంటే కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదు వాళ్ళకి. దే వాంట్ ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్. ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో బయటికి వస్తే కారిడార్ ఉంటుంది, కిందికి వెళ్తే కార్ పార్కింగ్ ఉంటుంది. సో సమ్ కమ్యూనిటీ లివింగ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో ఇటువంటివన్నీ కావాలి అని అనుకున్నప్పుడు, సో ఎవరైనా ఒక కొత్త వాళ్ళు ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు దే నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ మనీ. సో పూర్వం అలా అవసరం ఉండేది కాదు. ఎవరో ల్యాండ్ ఇచ్చేవాళ్ళు, 4 కొనుక్కునే వాళ్ళని ఐడెంటిఫై చేసుకునేవాళ్ళు. సో నువ్వు అప్రూవల్కి ముందే అమ్మావా, అప్రూవల్ రాకుండా అమ్మడం నేరము, అప్రూవల్ రాకముందు నువ్వు డబ్బులు తీసుకోకూడదు, ఇటువంటివన్నీ ఉండేవి కాదు. సో ఇప్పుడు ఇవన్నీ కొత్తవి రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇట్ హెస్ బికమ్ వెరీ సిస్టమేటిక్. అండ్ ఈవెన్ కన్స్ట్రక్షన్ హెస్ బికమ్ కార్పొరేట్ నౌ ఇన్ హైదరాబాద్. సో 25-30 years బ్యాక్ హైదరాబాద్లో సుమారు 2000 నుంచి 3000 మంది బిల్డర్లు ఉండేవాళ్ళు నాకు తెలిసి. అది గ్రాడ్యువల్గా ఆల్మోస్ట్ ఎవ్రీ 5 yearsకో 500 బిల్డర్స్ రాలిపోతున్నారు. ఎందుకు సార్? బికాజ్ చిన్న ప్రోడక్ట్స్కి వాల్యూ లేదు. చిన్న యూనిట్స్ అమ్మి చిన్న ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళలో కొనేవాళ్ళు తక్కువైపోయారు. ఎవ్రీబడి వాంట్స్ టు అప్గ్రేడ్. ఒక చిన్న అపార్ట్మెంట్ 2 bedroom ఉందనుకోండి, 3 BHKకి వెళ్ళాలనుకుంటున్నారు. ఒక 3 BHK ఉందనుకోండి, చిన్న ఓల్డ్ అపార్ట్మెంట్ నుంచి దే వాంట్ టు మూవ్ టు ఏ గేటెడ్ కమ్యూనిటీ వేర్ దే హ్యావ్ ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్. సో ఇంతకుముందు లాగా లైఫ్లో ఇల్లు అనేది నేను రిటైర్ అయ్యే లోపల కొనుక్కుంటానులే, లైఫ్లో 1 time హౌస్ అనేది కొనాలి అనే కాన్సెప్ట్ మారిపోయింది. ఇప్పుడు పబ్లిక్ ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది. ఎర్నింగ్ కెపాసిటీ పెరిగిన జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు సిటీలో. సో దే వాంట్ బెటర్మెంట్. లైక్ మేము సాఫ్ట్వేర్లో అంటాం CMMI, PCMI, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఆల్వేస్ ఏ దిల్ మాంగే మోర్. సో యూ వాంట్ మోర్ బెటర్. ఇవాళ రేపు కొందరు మీరు అబ్జర్వ్ చేస్తే ఇళ్ళల్లో ఇంటీరియర్స్ కూడా మార్చేస్తున్నారు 5 yearsకి. సో 5 years తర్వాత ఖాళీ చేసి వేరే ఇంట్లోనూ టెంపరీగా ఉండి ఇల్లు మొత్తం కూలగొట్టేసి దడదడ
చేసి మళ్ళీ కొత్తగా చేస్తున్నారు. బిల్డర్స్ కూడా ఎర్లియర్ నేను విన్నది, నేను చూసింది, నేను అబ్జర్వ్ చేసింది, దేవర్ బిల్డర్స్ ఆర్ పీపుల్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆర్ ఇన్ ద రియల్ ఎస్టేట్ వెరీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. ఒక ఒక బ్యాడ్ ఫైనాన్షియల్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళు, తెలిసి తెలియని జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు, పొలిటికల్ బ్యాకింగ్ ఉన్నవాళ్ళు, నేను గుండాగిరి చేసేటోళ్ళు, దీస్ వర్ ద పీపుల్ హూ వర్ ప్రిడామినెంట్. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎట్టుంది? బికాస్ మీరు 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీరు ఆనెస్ట్గా చెప్పండి. యు ఆర్ ఆల్సో అ పార్ట్, అ మెంబర్ ఇన్ క్రెడా అండ్ ఆల్ సచ్ ప్లేసెస్. హౌ ఈస్ ద కరెంట్, అంటే బిల్డర్స్ అసోసియేషన్ కానీ రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు కానీ ఎంత పర్సంటేజ్ ఆర్ రియలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ దే నో దేర్ జాబ్? హానెస్ట్లీ అట్లా మ్యామ్, యాక్చువల్లీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది యాజ్ అ బిల్డర్ యాక్టివిటీగా తీసుకున్నట్టు దీన్ని బిజినెస్గా తీసుకున్నాం అనుకోండి. ఎనీ బిజినెస్, నాట్ ఓన్లీ దిస్ కన్స్ట్రక్షన్, ఎనీ బిజినెస్కి ఎడ్యుకేషన్ అనేది ఈజ్ నాట్ ఏ క్వాలిఫికేషన్ ఆర్ ఎడ్యుకేషన్ ఉంటేనే బిజినెస్ చేస్తారు, చేయాలి అనేది ఏమీ లేదు. అలానే అన్ని ఇండస్ట్రీస్ మాదిరి ఈ ఇండస్ట్రీ కూడా. సో మీరు ఇప్పుడు బాలానగర్ కానీ, లేదా పటాన్చెరు కానీ, లేదా ఉప్పల్ ఇండస్ట్రియల్ కానీ, మనం ఇండస్ట్రియలిస్టులు కానీ, దాని ఓనర్స్ కానీ చూస్తే ప్రతి ఒక్కళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ టెక్నికలీ స్కిల్డ్ వాళ్ళు ఏమి ఉంటారు బిజినెస్ చేసేవాళ్ళు. సో ఈ ఇండస్ట్రీలో కూడా అలాగే. కాకపోతే మిగతా బిజినెస్లకి ఈ బిజినెస్లకి తేడా ఏంటంటే విజిబిలిటీ ఈజ్ వెరీ హై ఇన్ దిస్ ఇండస్ట్రీ. బికాజ్ ఇప్పుడు మీకు వేరే బిజినెస్లలో ఎక్కడైనా సరే ఎంత పెద్ద ఇండస్ట్రీ ఉన్నా, ఎంత పెద్ద బిజినెస్ చేసినా, టర్నోవర్ 100,000 కోట్లలో ఉన్నా సరే వాళ్ళు డైరెక్ట్ కస్టమర్స్ ఎవరో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, రీచ్ అవుట్ ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకి అవసరం లేదు. కానీ కన్స్ట్రక్షన్ అనే సెక్టర్ ఒక్కటి మాత్రం వచ్చేటప్పటికి ఒక బిల్డర్ ఒక 100 ఫ్లాట్ల అపార్ట్మెంట్ కడుతున్నాడు అనుకోండి. 100 ఫ్లాట్ల అపార్ట్మెంట్ కట్టాలి అంటే మినిమము 100 మందికి అమ్మాలి అని అంటే 1000 మంది ప్రాస్పెక్ట్స్ అని తీసుకురావాలి. 1000 మంది కూడా కాదు, 5,000 మంది 10,000 మందికి చూపిస్తే కానీ 100 అమ్ముడుపోవేమో. 2,000 మందిని ప్రాస్పెక్ట్స్ని తీసుకురావాలి అంటే మీరు యూ టు రీచ్ అవుట్ టు 25,000-30,000 పీపుల్ అటెన్షన్ తీసుకొచ్చింది దానికి. సో ఈ పబ్లిసిటీ అనేది ఏమవుతుందని అంటే అది చాలా వైడ్గా చేస్తారు, వైడ్గా చేస్తాం కూడా. ఆ పబ్లిసిటీ చేసినప్పుడు పబ్లిక్ అందరి మైండ్లో ఏమని ఇంప్రింట్ అయిపోయి ఉంటుందంటే దే ఆర్ వెరీ బిగ్ పీపుల్, దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ మనీ అండ్ బయింగ్ ది ప్రోడక్ట్. కానీ దీనిలో యాక్చువల్లీ చెప్తున్నాను, కన్స్ట్రక్షన్లో మార్జిన్ చాలా తక్కువ ఉంటాయి. మామూలుగా ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఏదైనా సరే, సెల్లర్కి హ్యాస్ ది ఫ్లెక్సిబిలిటీ టు డిసైడ్ ది ప్రైస్. బిల్డర్ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉంది, కానీ అమ్మేదానికి అమ్మేంత వరకే. ఎస్కలేషన్ క్లాజ్ అనేది ఏ బిజినెస్లో అయినా ఉంటుంది. ఇప్పుడు మేము మెటీరియల్ కొంటుంటాము, పర్చేజ్ ఆర్డర్ ఇస్తాము, ఈ మెటీరియల్ ఈ స్పెసిఫికేషన్స్ ఈ టైం లోపల ఇంత టైంకే ఈ రేట్ వర్తిస్తుంది అని ఉంటుంది. కానీ ఏ బిల్డర్ అగ్రిమెంట్లో అయినా సరే, హైదరాబాద్ కాదు భారతదేశంలో ఎక్కడైనా సరే, బిల్డర్ అయినా కస్టమర్కి అమ్మిన రేట్కి ఈ టైం వరకే నీకు ఈ రేటు, లేకుంటే నువ్వు ఎక్కువ ఇవ్వాలనేది ఉంటుందా? ఉండదు. సో కాస్ట్ ఎస్కలేషన్స్ కానీ, ఏ ఎస్కలేషన్స్ కానీ, అన్ఫోర్సీన్ ఎక్స్పెన్సెస్ ఏ వచ్చినా సరే బిల్డర్ హ్యాస్ టు బేర్ ఇట్ అండ్ దెన్ డెలివర్ ఇట్. యాజ్ ఏ సెడ్ ఎర్లియర్, మేము కౌంటర్ సేల్ చేయట్లేదు. సో 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు మా 4 సంవత్సరాలు మాతో ఉండే కస్టమర్ ఆ పీరియడ్లో ఎప్పుడు ఎక్కడ ఎంత చిన్న ఇన్కన్వీనియన్స్ జరిగినా సరే ఇట్ లీడ్స్ టు బ్యాడ్ ప్రాపగాండా, బ్యాడ్ ఇమేజ్. సో అవి హైలైట్ అవుతాయి. గుడ్ అనేది ప్రాపగేట్ చేయడానికి చాలా కష్టము, బట్ చిన్న ఇది. అండ్ ఎస్పెషల్లీ ఎలా అయితే ఇండస్ట్రీ ఎవాల్వ్ అయ్యి జాగ్రత్తగా కేర్ఫుల్గా పద్ధతిగా చేసుకుంటూ ఎంత వస్తున్నా సరే, ఇప్పుడు బికాస్ ఆఫ్ ది న్యూ ఇన్వెన్షన్ ఆఫ్ ది సోషల్ మీడియా, ఈజీ యాక్సెసిబిలిటీ ఫర్ పబ్లిక్ టు express their opinions or free speech, whatever you call as a journalist. So it is causing more damage than the advantage to the industry. And real estate construction industry is the most impacted industry with this. Very true. Simple గా 100 ఫ్లాట్లు మేము కట్టాము అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఫ్లాట్ ₹1,00,00,000 అనుకోండి, 100 కోట్లు సంపాదించేసాడంటారు. 100 కోట్లు ఎంత సంపాదిస్తారు సార్ మీరు? యాక్చువల్గా అండి మీరు ఎంత సంపాదిస్తారు? ఇప్పుడు 100 ఫ్లాట్లు కట్టారు అనుకోండి, 100 కోట్ల ఫ్లాట్లు అనుకోండి, హౌ మచ్ డూ యూ ఎర్న్ యాక్చువల్లీ? అప్రాక్సిమేట్ చెప్పండి. మనం ఇంతే అనుకుందాం, 100 ఫ్లాట్లు 100 కోట్లు. సో ఇట్స్ నాట్ స్టాండర్డ్ మ్యామ్, సమ్ టైమ్స్ ఇట్ వ్యారీస్. సో 100 ఫ్లాట్లలో మేము కొనుక్కో ల్యాండ్ కాస్ట్ ఉంటుంది, ల్యాండ్ లాడ్ది 50 ఆయనకు పోయినాయి, 50 కోట్లు పోయిందా? కానీ జనాలు లెక్కలేసేది 100 కోట్లు ప్రాజెక్ట్ చేసాడంట. 50 కోట్లు వెళ్ళదు కానీ కాదు, 50 కోట్లలో 100 కోట్ల ప్రాజెక్టు మొత్తం కట్టాం మనము. సో దానిలో కన్స్ట్రక్షన్ కాస్టు, అవి అప్రూవల్స్ కాస్ట్లు, ఎస్కలేషన్ కాస్ట్లు,
ఇవన్నీ మీరు కన్సిడర్ చేసిన తర్వాత ఐ థింక్ ఐ డోంట్ కమెంట్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ బిల్డర్. యా So, యా but typically, the range of construction that we are doing, maximum we might be having somewhere between 5 to 8%. అంతే. Yeah. రియలీ? Yeah. ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బిల్ట్. మనకి ద బెస్ట్ ఇవ్వాలనేదే ప్రణీత్ గ్రూప్ అంబిషన్.